నన్ను కన్న తల్లి నా అమ్మ తోడు చంద్రబాబు నాయుడు గారు మీకు సవాల్ కాదు. ఈ రాష్ట్రంలో మీరు ఓట్ల కోసం వచ్చినప్పుడు 1100 హామీలు ఇచ్చారు. ముచ్చటగా 3 హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మీరు నెరవేర్చామని మీ సొంత నియోజకవర్గం కుప్పంలోనైనా ఏ రైతు చూసిన అందుకనే చెప్తాను, రైతులు తీసుకున్న అప్పులు పూర్తిగా మాఫీ చేసే వాయిదా తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా రాష్ట్రం అంతా వద్దు, ఒక్క గ్రామం మీ గ్రామంలో సంపూర్ణ రైతు రుణమాఫీ అయ్యిందా? యమడూబు 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 యమడూబు. తప్పకుండా తమ్ముడు చదువుకున్న పెద్ద ఉద్యోగం కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు నిరుద్యోగ వృత్తిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా. మీ గ్రామంలో ఇంటింటికి నిరుద్యోగ వృత్తి వస్తుందా? యమడూబు 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 యమడూబు. పేదవాళ్ళు ఉన్నారు డాక్టర్ సంఘాల్లో, మీరు తీసుకున్నారు పూర్తిగా మాఫీ చేసి మా ఆడబిడ్డల్ని మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను. మీ గ్రామంలో డాక్రా మహిళకి రుణాలు రద్దయ్యాయా? యమడూబు 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 యమడూబు. మీకు నచ్చిన గ్రామంలో ఈ 3 హామీలు వచ్చాయని ప్రజల చేత మీరు చెప్పిస్తే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత జగన్మోహన్ రెడ్డి గారి దీక్షరించి అమ్మ తోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా లేఖని ఈ రోజు అందిస్తానని చెప్తూ ఉన్నా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తెలు చిరబరానంద స్వామి అంటమ్మా, ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా.